హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఇప్పుడు మీరు వినబోతున్న కథ తిరిగి వచ్చిన అహం. ఈ కథను రచించిన వారు ఆర్వి రాఘవరావు గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో డిసెంబర్ నెల 2025లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. కృష్ణ విసురుగా బెడ్రూమ్లోకి వచ్చి కోపంగా, అసలు నువ్వు ఆలోచించే చేస్తున్నావా అన్నాడు భార్య అరవిందతో. ఉతికిన బట్టలు మడతపెట్టి బీరువాలో పెడుతున్న అరవింద వెనక్కి తిరగకుండానే అన్నీ ఆలోచించే చేశాను అంది ప్రశాంతంగా. అన్నీ అన్న పదాన్ని నొక్కి చెప్తూ రెట్టింపైన కోపాన్ని ఉక్రోషాన్ని చుట్టముట్టగా నిస్సహాయంగా బెడ్ పక్కన కుర్చీలో కూలబడ్డాడు కృష్ణ. కొత్తగా చిన్న ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో తూర్పు వైపుగా ఉన్న తండ్రి రూమ్ నిశ్శబ్దంగా ఉంది. 5 ఏళ్ల చింటూ రూమ్లోంచి మాత్రం టీవీ సౌండ్ వినపడుతోంది. తనకేం సమస్య వచ్చినా తండ్రి దగ్గరికి పోయి కాసేపు కూర్చొని సేద తీరటం కృష్ణకు అలవాటు. ఇప్పుడు సమస్య తండ్రిదే కాదు, సమస్య తనదే. కాదు, తనే తండ్రికి సమస్య. రోజుల్లా మాట్లాడడం కాదు, ఆయన వంక చూడాలన్న గిల్టీగా ఉంది కృష్ణకు తన భార్య వల్ల. మొండ్లమూరు గవర్నమెంట్ స్కూల్లో క్లర్క్గా పనిచేసి రిటైర్ అయిన తండ్రిని తన తల్లి మరణానంతరం కృష్ణ 2 నెలల క్రితం తన వద్దకు తెచ్చుకున్నాడు. సాయంత్రం 10-15 నిమిషాలు వాకింగ్కి తప్ప ఆయన పెద్దగా బయటికి వెళ్ళడు. 2 పూట్ల స్నాక్స్, భోజనంలో ఏ లోటు చేయదు అరవింద. 3 నెలలకోసారి కృష్ణ తన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మీద తండ్రికి చెకప్ చేయిస్తాడు. అంతేకాదు, ఆయనకు ఏది ఎప్పుడు అవసరమో గ్రహించి తక్షణం అమరుస్తూ ఉంటాడు కూడా. ఆయన తనకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కొడుకు ఇంటి లోన్లో కొంత తీరుస్తానన్నా కృష్ణ, ముఖ్యంగా కోడలు అరవింద ఒప్పుకోలేదు. తర్వాత ఆయన బెనిఫిట్స్ ప్లస్ ఈ 2 నెలల పెన్షన్ తమ డబ్బుతో కలిపి ముండ్లమూరులో ఆయన పాత ఇంటిని అన్ని సదుపాయాలతో రీమోడల్ చేయించింది. మామగారు అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో 1-2 రోజులు గడిపేందుకు. ఆ పనితో కృష్ణకి అరవింద మీద ప్రేమ రెట్టింపైంది. అప్పుడు రెట్టింపైన ప్రేమ గతం వారం రోజులుగా అరవింద చేష్టలతో ఒక్కసారిగా జీరోకి పడిపోయింది. అందులో మొదటి స్టెప్ మామగారి అకౌంట్లో తన పేరుని కలిపి జాయింట్ అకౌంట్గా మార్చటం. తర్వాత ఈ నెల నుంచి 5,000 అపార్ట్మెంట్ లోను ఈఎంఐ కింద మామగారి పెన్షన్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టించటం. ఆయనకొచ్చేదే 16,000. ఆయనను దాన్ని ఖర్చు పెట్టే అవసరం లేకపోవచ్చు, కానీ ఒక జీవితకాలపు ఆయన శ్రమను ఇలా దోచుకోవటం, అది కూడా తనకి విషయం వేరే వాళ్ళ ద్వారా తెలియటం, ఇవన్నీ తలుచుకుంటుంటే కృష్ణ మనసు ఉడికిపోతోంది. ఇల్లాలు ఇంటికి దీపం, కనపడే దైవం అన్నీ దొంగ మాటలు. తల్లి అనే రోల్లో మాత్రమే స్త్రీలు దేవత. అత్త, భార్య, కోడలు వంటి పాత్రల్లో కాదు. పిల్లలు పుట్టగానే ప్రపంచాన్నంతా వాళ్ళకి దోచిపెట్టాలని ఇన్స్టింక్ట్ దేవతల మొల్ల అయిపోతారు. గతంలో ఏదో టీవీ చర్చ వేదికలో తను విన్న విశ్లేషణలు గుర్తొచ్చాయి. అప్పుడు ట్రాష్ అని కొట్టిపడేసినా ఇప్పుడు మాత్రం అనుభవంలో అవన్నీ నిజమే అనిపిస్తోంది కృష్ణకు. తండ్రిని పలకరించడానికి కూడా మనస్కరించక కార్ తీసుకుని నెల్లూరు బస్టాండ్ దగ్గరలో ఉన్న రత్నమహల్ హాల్ వెనుక ఉన్న తన ఆడిట్ ఆఫీస్కి బయలుదేరాడు కృష్ణ. ఆదివారం నాడు ఆఫీస్ దరిదాపుల్లో కూడా కనబడని తన బాస్ రాకను ఆశ్చర్యంగా చూస్తూ విష్ చేశాడు వాచ్మెన్. దానిని ఏం పట్టించుకోకుండా తన రూమ్లోకి వెళ్ళి ఏసీ వేసుకొని టీవీ ఆన్ చేశాడు. ఏదో కొత్త సినిమా వస్తోంది ఓటీటీలో. లడ్డూ బ్యాచ్ని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా రిసార్ట్లో 2 హత్య చేయబడ్డారని తెలుసుకొని వచ్చిన సిఐ తలుపులు బారి చివరికి కాలితో తన్ని రంధ్రం ఏర్పడి తలుపులో బూట్ ఇరుక్కుపోతుంది. దానిని అతి కష్టంగా బయటకు లాక్కుంటూ అవస్థలు పడుతుండగా పక్కనున్న కానిస్టేబుల్ తీరిగ్గా కీతో తాళం తీసి లోపలికి వెళ్తాడు. కృష్ణ చూస్తున్నది దానిని కాదు, తర్వాత షాట్లో తెరుచుకుంటున్నప్పుడు తలుపులో ఆ రంధ్రం లేకపోవటాన్ని. తన తండ్రికి సినిమాలంటే ప్రాణం. ఆ అలవాటే తనకొచ్చింది. సినిమా విశ్లేషణలు, విమర్శలు మనసు బాలినప్పుడు ఇవే తనకు రిలీఫ్ ఇచ్చేవి. ఇప్పుడు అవి నరకంగా అనిపించడంతో టీవీ ఆఫ్ చేసి కన్నతలు రుద్దుకున్నాడు. పోయిన వారం వాకింగ్ తర్వాత వీధి చివర ఉన్న కిరాణా షాప్ దగ్గర సిగరెట్ తీసుకుంటుంటే షాప్ అతను, ఆ తెల్లగా ఒడ్డు పొడుగుండే పంచకట్ట ఆయన మీ మామగారా అన్నాడు ఆసక్తిగా. ఇతను మా నాన్నని ఎప్పుడు చూశాడా అనుకుంటూ, దేనికి అన్నాడు అనుమానంగా. మేడం గారు ఏవో సరుకులు కొనుక్కొని డబ్బులు మర్చిపోయినని నాతో అంటే, నేను పర్లేదమ్మా తర్వాత ఇవ్వండి అన్నాను. వెంటనే ఆ పెద్ద ఆయన 500 నోటు తీసిచ్చాడు. కృష్ణ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఆయన మా నాన్నగారు అన్నాడు. అతను పట్టించుకోకుండా, అవునా, చిల్లర ఇస్తుంటే అంతటి ఆఫీసర్ మేడం నాకు పెద్ద డైలీ మిల్క్ కావాలి అనటం, ఆయన కూడా భళ్ళున నవ్వేసి నీకన్నా నా తల్లి అనటం చూస్తుంటే తండ్రి కూతుర్లు అనుకుంటారు ఎవరైనా అన్నాడు మురిపెంగా.
ఆ శాపతను మాటలు గుర్తు చేసుకుంటుంటే కృష్ణకి పుండు మీద కారం చల్లినట్టుంది. డబ్బు డబ్బు డబ్బు, 40 ఏళ్ళు చెమటోడ్చిన ఫలితాన్ని అలా ఎలా దోచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా? మనుషులు మరో కోణం పెద్ద పెద్ద మేధావులకే అర్థం కాదు. అరవింద్ దోపిడీ కిరాణా షాప్ వాడికేం అర్థమవుతుంది? పోను పోను భార్య మీద ద్వేషం రెట్టింపు అవుతోంది. సెల్ మోగటంతో చూశాడు. ఫాదర్ అని డిస్ప్లే అవుతోంది. సెల్ తీసుకుంటుంటే కృష్ణ చేతులు వణికాయి. భార్యకు తండ్రికి మధ్య ఖచ్చితంగా వాగ్వాదం జరిగి ఉంటుంది. ఏం చేయాలో పాలుపోక నిదానంగా సెల్ నొక్కాడు. చింటుగాడి బర్త్డేకి ప్రజెంటేషన్ కొద్దామని బజార్కు వచ్చాం. ఆ బ్యాట్లు బాళ్ళు ఏ రకం కొనాలో తెలియటం లేదురా. తండ్రి గొంతులో కంగారు. బిత్తరపోయాడు కృష్ణ. అర్థమైంది. వారం క్రితం పడ్డ 3వ నెల పెన్షన్ ₹1 కూడా మిగిల్చకుండా మొత్తం కాజేద్దామని అరవింద ప్లాన్. అందుకే తిన్న తర్వాత మధ్యాహ్నం తప్పనిసరిగా కునుకు తీసే నాన్నను బలవంతంగా ఇలా పంపించింది. కృష్ణలో టెన్షన్, ఆవేదన క్రమంగా తీవ్రమైన కోపంగా మారింది. ఏం చేయమంటావురా అన్న సెల్లో తండ్రి మాటకి ఉలిక్కిపడి, వాడికి తెలుసులే నాన్న అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. కానీ అతని వల్ల కాలేదు. భార్య మీద అసహ్యం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకోగా ఒక్కసారిగా లేచి ఆవేశంగా బయటపడ్డాడు. వంటింట్లో స్నాక్స్ తయారు చేస్తున్న అరవింద తనను జబ్బ పట్టుకుని ఎవరో లాగటంతో అదిరిపడింది. గోడకు కొట్టుకోబోయి తనను తాను కంట్రోల్ చేసుకుని ఆగి తల తిప్పి చూసింది. ఎదురుగా నిప్పులు కక్కే కళ్ళతో కృష్ణ. భర్తను భయంగా చూస్తూ, ఏమైంది అంది. భార్యను తీవ్రంగా చూస్తూ, మా నాన్నను షాపింగ్కి ఎందుకు పంపావు? ₹1 కూడా డబ్బులు ఇవ్వకుండా పెద్దగా అరుస్తున్నట్లు అన్నాడు కృష్ణ. అరవింద్ తేలిగ్గా ఊపిరి పీలుస్తూ, అదా, ఇంకేమనుకుని భయపడ్డాను. ముందు వాటర్ తాగు, కూల్ అవుతావు అని ఫ్రిడ్జ్ నుంచి బాటిల్ ఇస్తుండగా కృష్ణ విసురుగా తల తిప్పుకున్నాడు. అరవింద కృష్ణ భుజాల మీద చేతులు వేస్తూ, ముందు నిదానంగా కూర్చో అంది. కృష్ణ చేతులు విదిలించుకుంటూ, నీ నటన లాపు, మా నాన్నకు పడేది 16,000, దానికి ఎసురు పెట్టావా అన్నాడు రౌద్రంగా. అరవింద కాసేపు మాట్లాడలేదు. తర్వాత నిదానంగా తలెత్తి, మీకాయన నాన్న, నాకు మామయ్య, స్వయాన మేనమామ. నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోతే ఒంటి చేత్తో మా కుటుంబాన్ని పోషించిన నా మేనమామ, నాన్న కన్నా ఎక్కువ అంది. అందుకైనా పైసా ఇవ్వకుండా చింటూనిచ్చి పంపావు. చింటుగాడు అక్కడ కనబడ్డవన్నీ కొంటాడు. ఆ కాస్త బ్యాలెన్స్ అయిపోయి డబ్బు కట్టలేక నలుగురిలో మా నాన్న నవ్వులు పాలైతే గాని నీ కసి తీరదా? భార్య నవ్వటం కృష్ణ కోపం రెట్టింపై, మాట్లాడవే అని గద్దించాడు. అరవింద్ చిరునవ్వుతో కృష్ణ భుజాలు నొక్కి కుర్చీలో కూర్చోబెడుతూ, ప్రతి దీపావళికి అమ్మ నేను మీ ఇంటికి వచ్చేవాళ్ళం గుర్తుందా? పట్టులంగాతో ఉన్న 5-6 ఏళ్ళు నన్ను ఎత్తుకుని కిరాణా షాప్కి తీసుకెళ్లేవాడు మామయ్య. దారిలో కనబడ్డ వాళ్ళందరికీ నా మేనకోడలు అని చెప్పుకుంటూ, వాళ్ళు అబ్బురంగా చూస్తుంటే ఆనందపడిపోతూ నన్ను అపురూపంగా చూసుకునేవాడు. మామయ్యని డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టొద్దు అన్న అమ్మ మాటలు గుర్తొచ్చి నేను గుప్పెట్లో ఉన్న రూపాయిని గట్టిగా బిగిస్తూ, మామయ్య టపాసులు నువ్వు ఇవ్వద్దు, నా డబ్బులతోనే కొనుక్కుంటా అని దాన్ని బాల జ్ఞాపకాల వల్ల మొహం వెలుగుతుండగా అరవింద అంది. కృష్ణ ఏం మాట్లాడలేదు. అరవింద కొనసాగించింది. కావలసినవన్నీ కొనుక్కున్న తర్వాత కొట్టు తాతను, ఏమైంది తాత అని నేను అడిగితే పక్క నుంచి మామయ్య సరిగ్గా రూపాయి విందా అనేవాడు ఆ తాతకు కన్ను కొడుతూ. నడు మీద చేయి వేసి అడుగుతున్న నా బుగ్గలు ఉనికి పుచ్చుకుంటూ కొట్టు తాత కూడా అంతే, రూపాయికి 1 పైసా తక్కువ లేదు ఎక్కువ లేదు అనేవాడు. ఆ మందులన్నీ నేనే కొనుక్కున్నాననే నా ఆహాన్ని ధీమాను తగ్గకుండా చూసిన మామయ్యకు మనమేం ఇవ్వగలం, అవి తిరిగి ఇవ్వటం తప్ప అంది కళ్ళు తుడుచుకుంటూ. జరుగుతున్నదంతా కృష్ణకు లీలగా అర్థమవుతూ కోపం రౌద్రం క్రమేపీ తగ్గిపోసాగాయి. అయినా ఏదో గుర్తొచ్చి కృష్ణ ఏదో అనబోయేంతలో అరవింద చెయ్యి తాపుతూ, నీ డౌట్ అర్థమైంది. ఆ షాప్ మా ఫ్రెండ్ పల్లవిది. చింటుగాడు ఎంత షాపింగ్ చేసినా బిల్లు 10,000కు ₹1 తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు అంది చిన్నప్పటి మామయ్య మాటలు అనుకరిస్తూ. కృష్ణ మనసు నిండా భార్య పట్ల కృతజ్ఞత చోటు చేసుకుంది. ఏదో సైకాలజీ బుక్లో చదివిన మాటలు గుర్తొచ్చాయి. నేనొక్కడినే కుటుంబాన్ని నడపగలుగుతున్నాననే మగవాడి అహం, మేల్ ఈగో క్రమేపీ ఆత్మవిశ్వాసంగా మారి అతన్ని సమర్థుడిగా స్థిరపరుస్తుంది. విజయాలు సాధించటం లేదనో విశ్రాంతి కావాలనో భార్య పిల్లలు అతన్ని మేల్ ఈగోని లాగివేసే చర్యలో భాగంగా అదృశ్యంగా ఉన్న అతని ఆత్మవిశ్వాసము ఊడిపడుతోంది. అది అతన్ని వ్యర్థుడిగా మార్చివేసి తనని తాను నిరుపయోగ వస్తువుగా భావించే స్థాయికి జిగదారుస్తుంది. తన తండ్రిని ఆ ప్రమాదంలోంచి గట్టెక్కించి కోల్పోతున్న స్థానాన్ని తిరిగి ఇవ్వటం ద్వారా
మేనమామలో కాన్ఫిడెన్స్ ఊపిరిలూదింది ఏ సైకాలజీ చదవని అరవింద. భార్యను ప్రేమగా తన దగ్గరికి తీసుకుపోతుండగా చప్పుడు వినిపించి వాకిలి వైపు తల తిప్పి చూశాడు. చింటూ ఒక్క అంగులో అరవింద దగ్గరికి దూకి చేతిలోని బొమ్మలు, బ్యాటు, బాలు చూపిస్తూ గొప్పగా, ఇవన్నీ తాతయ్య కొనిచ్చాడు బర్త్డే ప్రజెంటేషన్గా. షాప్లో తాతయ్యతో సెల్ఫీ తీసుకుని మా ఫ్రెండ్స్కి పంపించాను కూడా అన్నాడు గర్వంగా. ఆ వెనుకగా మాధవరావు చేతిలో బ్యాగ్తో వస్తూ, అల్లాడిచ్చాడురా నీ కొడుకు, మొత్తం 10,000 మించలేదనుకో, లేకపోతే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నా అంటూ ఈ మధ్య తాను కొత్తగా కొన్న చిన్న ల్యాప్టాప్తో గదిలోంచి తన వద్దకు పరిగెత్తుకొచ్చిన మనవణ్ణి ఆప్యాయంగా వెంటబెట్టుకొని తన రూమ్లోకి వెళ్ళాడు. నాన్న చెయ్యి మీసం ఎదిగి పోవటాన్ని చాలా రోజుల తర్వాత చూశాడు కృష్ణ. ఆయన మాటల్లో సంతోషం, గాంభీర్యం, హుందాతనం తొణికిసలాడుతున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్, మిడిల్ ఫింగర్స్తో ల్యాప్టాప్ మధ్యలో పై భాగాన్ని, అదేవిధంగా రైట్ హ్యాండ్తో కింద భాగాన్ని యూజ్ చేసి పైకి తెరవాలి. సైడ్ భాగాలతో కాదు. స్ప్రే డైరెక్ట్గా చల్లకూడదు, క్లాత్ మీద చల్లి తర్వాత తుడవాలి. అంతేకాదు, ఛార్జింగ్లో ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. శ్రద్ధగా వింటున్న మనవడి వాడి భాషలో వాడికి అర్థమయ్యేటట్టు వివరిస్తున్నాడు మాధవరావు. ఏదో అలకడి వినిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా ఏదో సంశయిస్తూ కృష్ణ. ఎరా ఏం కావాలి? కృష్ణ ఏం మాట్లాడలేదు. వాళ్ళని ల్యాప్టాప్ని పక్కన పెడుతూ, నా దగ్గర మొహమాటం ఏంట్రా, డబ్బులు ఏమైనా కావాలా అన్నాడు అనుమానంగా. కృష్ణ చిన్న గొంతుతో ఒక 500 నసుకుతుంటే ఆయన భళ్ళుని నవ్వేసి, ఈ మాత్రం దానికైనా ఇంత బిల్డప్పు, తీసుకో అని 2 500 నోట్లు ఇచ్చాడు. వంటగదిలోంచి నవ్వు వినిపించి తల తిప్పిన మాధవరావు, చూసావా విందా, లక్షలు సంపాదించే పెద్ద ఆడిటరు, ఆఫ్టర్ ఆల్ మామూలు పెన్షనర్ వద్ద డబ్బులు అడుగుతున్నాడు అన్నాడు మీసం దువ్వుతూ. అరవింద ముందుకు వచ్చి, ఇదంతా అప్పుగానే మామయ్య, జీతం రాగానే వడ్డీతో సహా కట్టమని మీ అబ్బాయికి చెప్పండి అంది పెద్దగా. అందరి నవ్వులతో గదంతా ప్రతిధ్వనించింది. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.